రైట్ ప్రస్తుతం జమిలి ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలి అమల్లోకి వచ్చినా సరే ఎన్నికలు జరిగేది 2029లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్కు ఇప్పటికే మా మద్దతు ప్రకటించామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ జమిలిపై అవగాహన లేక ఏది పడితే అది మాట్లాడుతోంది. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలి అమల్లోకి వచ్చినా సరే ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాము, కానీ జమిలిపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతోంది. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైసీపీ జమిలి ఎన్నికలకు సంబంధించి ఉన్న వైసీపీ నేతలు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయంటూ కూడా సిద్ధం కావాలంటూ కూడా వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పొచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలి వచ్చినా కూడా 2029లోనే ఎన్నికలు జరుగుతాయంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలి ఎన్నికలకు సంబంధించి దీనికి సంబంధించి బిల్లు లోక్సభలోకి రాబోతోంది. జమిలి అమల్లోకి వచ్చినా సరే ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే జమిలిపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతోంది. ఈ వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.